కాబట్టి నేను ఎక్కడ కూడా ఇంటరప్ట్ కాలే. రాజు నేత గారు ఎవరైతే ఇప్పుడు మాట్లాడిలో ఉద్యమకారులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. 2009 నుంచి ఉద్యమాల్లో ఉండని చెప్పేసి జరిగింది. నిజంగా మీరు ఉద్యమాల్లో ఉండి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి వ్యక్తులుగా మీకు ఈ చిన్న విషయం కనపడకపోవడం నిజంగా శోచనీయమన్న. ఉస్మానియా యూనివర్సిటీలో సెంట్రల్ పోలీస్ మీ సంబంధించినటువంటి మీ కేంద్ర బలగాలు ఎక్కడైతే ఉన్నారో ఆ కేంద్ర బలగాలు హాస్టళ్లలో ఉండబడేటువంటి లేడీ హాస్టళ్లలో కూడా లైట్స్ బంద్ చేసి విద్యార్థులపైన విచక్షణారహితంగా రబ్బర్ బుల్లెట్లను దాడి చేస్తున్నప్పుడు కూడా కవిత గారు చూడేదారు వేసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి స్కూటర్ పై వచ్చినట్టు చరిత్ర కవిత గారిది. కవిత గారు ఉద్యమ నేపథ్యం గురించి మాట్లాడే ముందు ఒక సడక్ బంద్ గుర్తుకొస్తే నీకు కవిత గారి గుర్తుకు రావాలి, ఒక అసెంబ్లీ ముట్టడి గుర్తుకొస్తే నీకు కవిత గారి గుర్తుకు రావాలి, ఒక సాగరారం జరిగినప్పుడు నీకు కవిత గారి గుర్తుకు రావాలి, ఒక మిలియన్ మార్చ్ లాంటి చారిత్రక ఘట్టాలు జరిగినప్పుడు నీకు కవిత గారికి గుర్తు చేయాలి. ఇన్ని ఉద్యమ నేపథ్యాలు ఉన్నటువంటి బిడ్డను పట్టుకొని ఉద్యమాలను ఎక్కడో అని ప్రశ్నించడం నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇంకొక అంశం, ఇక బీజేపీ చిత్తశుద్ధి ఉద్యమాల్లో పాల్గొన్నారు కదా, ఆవిడ మీద ఒక్క కేసు అయిందా? 100 కేసులు అయినాయి. రైల్వే కేసుతో సహా మౌలాలీలో ఉండబట్టిన రైల్వే కేసులతో సహా మేము ఇప్పటికి మోస్తున్నాం. నేనేమంటున్నా మేడం, ఇవాళ బీజేపీ యొక్క చిత్తశుద్ధిని మీరు అనేక రకాల అంశాలను ఇవాళ ప్రస్తావిస్తూ మాట్లాడారు. సామాజిక తెలంగాణ గురించి ఏం చేసింది, బీసీల కోసం ఏం చేసింది అని అంటే సంవత్సరాన్నర కాలం నుంచి బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసేయాలని చెప్పేసి కాంగ్రెస్ పైన ఒత్తిడి చేయడం, 2 బిల్లులు పెట్టాల విద్యా ఉద్యోగాల్లో రాజకీయ పరమైనటువంటి పూర్తిగా ఇంటరప్ట్ కాలేదు. నేనేమంటున్నా బీసీ డెడికేషన్ కమిషన్ చేయాలని చెప్పేసి డెడికేషన్ కమిషన్ కోసము మిత్రులు చెప్పండి డెడికేషన్ కమిషన్ కోసం ఒత్తిడి చేయడం, రిప్రజెంటేట్ చేయడం, డెడికేషన్ కమిషన్ అయిపోయిన తర్వాత కాలపరిమితి పెంచే విధంగా చేయడం, సంవత్సరాల కాలం నుంచి రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రతి జిల్లాలో పెట్టుకుంటా సబ్బండ బీసీ వర్గాలను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి సుమారు యునైటెడ్ పూలే ఫ్రంట్ కింద 77 కులాలు ఏ ఒక్క బీసీ సంఘాలకు లేనటువంటి ఐక్యత తీసుకొచ్చి 77 కులాలను ఈ రోజు యునైటెడ్ పూలే ఫ్రంట్ కింద అధికారంలో ఉన్నప్పుడు నేనేమంటున్నాను, అధికారంలో ఉన్నప్పుడు ఒక నిమిషం అన్న, నేను రాజుభాయ్ నేను ఇంటరప్ట్ చేయలేదు, దయచేసి నేను ఒక మాట పూర్తయినా మాట్లాడాను. ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా, అందరు ఆలోచన చేయండి. మనకు శరీరంలో ఏదైనా ఒక దగ్గర దెబ్బ తాకింది, గాయమైంది అనుకోండి, మందు అప్పుడే ఊస్తామా, 9.5 సంవత్సరాల తర్వాత ఊస్తామా? చెప్పండి. నీకు అంతకంటే గొప్ప ఆన్సర్ ఇస్తా. పుండు ఎక్కడ ఉన్నదో మందక్కడనే పెడతారన్న. 9.5 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అధికారంలో ఉన్నప్పుడు రిప్రజెంటేషన్స్ వినతుల ధారణ చేస్తారు కానీ నిరసన గలాలు చేయరు. దానికి రూపాలు ఉంటాయి, ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి విన్నవించేటువంటి రూపాలు ఉంటాయి. ఇలా ఆ పరిస్థితి లేకపోతే ఆర్టికల్ జీవో నెంబర్ 396 వచ్చేది కాదు. 396 జీవో ప్రకారం 61.19% రిజర్వేషన్ల కింద 34% బీసీల రిజర్వేషన్ కోసం చేస్తే ఆ రోజున కొంతమంది అగ్ర సంబంధించినటువంటి వర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు హైకోర్టుకు పోయి ఆ జీవోను ఆపేసి కోర్టులో కేసు పాలు చేసిండు. అయితే నేను అవన్నీ పక్కకు పెడితే ఇలా బీజేపీ చిత్తశుద్ధి ఏంటిదండి? బీజేపీకి నిజంగా బీసీల మీద ప్రేమే ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు? ఇలా దానికి సమాధానం చెప్పగలుగుతారా? ఇన్ని 11-12 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఒక బీసీ ప్రధానమంత్రికి ఉంటాడు, ఒక బీసీ ప్రధానమంత్రి ఉంటే బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండట్లే? ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. 2 కేంద్ర మంత్రుల్లో బండి సంజయ్ గారు ఒక బీసీ సంబంధించినటువంటి బిడ్డ. మరి ఎందుకు మీరు పార్లమెంట్ మన భారతదేశానికి ఒక ఇంతమంది అంటే 80% ఉత్పత్తి కులాలు ఈ దేశంలో బీసీలు కదా, బీసీల కోసం ఎందుకు ఒక సంబంధించిన మంత్రిత్వ శాఖ లేదు? నేనేమంటాను, ఒక మాట ఇంటరప్ట్ కాలేదు, దయచేసి ఇంటరప్ట్ కాకు. నేనేమంటున్నా, ఈ మంత్రిత్వ శాఖ పెట్టేటువంటి దమ్ము ఇలా బీజేపీకి లేదు. నీ ప్రధానమంత్రి బీసీ అని చెప్పి చెప్పుకుంటున్నారు, ఇలా ఎందుకు మంత్రిత్వ శాఖ పెట్టట్లే? అనేక మార్లు కేసీఆర్ గారు కూడా బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పేసి కూడా మోడీ గారికి లెటర్ రాసినట్టు సందర్భాలను కూడా చూసినాం. మరి ఎందుకు పెట్టట్లేదో సమాధానం చెప్పాలి. ఇలా నేను ఒకటి అడుగుతున్నా, బీజేపీ పరిస్థితి ఏందండి? ఇవాళ ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో సీనియర్ నాయకులు అయినటువంటి అందరినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నది. ఇవాళ రాజస్థాన్లో ఉండబడినటువంటి వసుంధర రాజు గారిని కానీ, అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉండబడిన సీనియర్ నాయకులు అయినటువంటి శివరాజ్ చౌహాన్ లాంటి వాళ్ళను వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఎలక్షన్లో గెలవకుండా వాళ్ళ కింద పావులు గదుపుతున్నటువంటి చరిత్ర ఇలా మోడీ గారికి బీజేపీకి ఉన్నది. ఇవాళ నేనేమంటున్నా, నిన్న బీహార్ సంబంధించిన ఎలక్షన్లు వచ్చినాయి. బీహార్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదైతే బీహార్ ఎలక్షన్ లో ఓట్ చోరీ చేస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రకటిస్తా ఉన్నాడు. ఈసీ కూడా స్వయంగా లక్షలాది ఓట్లను తీసేస్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉన్నది. ఎందుకు మీకు ఆ భయం? అంటే నితీష్ గారు అసెంబ్లీ ఎలక్షన్ లో గెలవకపోతే మీకు ఎంపీల యొక్క మద్దతు పోతుంది, తద్వారా బీజేపీ అస్థిరపడుతుంది అని చెప్పేసి ఇలా ఓట్ చోరీ చేస్తున్నారు బీజేపీలో, బీహార్ లో.
అవన్నీ తర్వాత మాట్లాడదాం కానీ ఇవాళ కవిత గారి ఎపిసోడ్ గురించి అని మాట్లాడదాం. నేను అడిగిన కూడా ఉద్యమాలు చేయలేదనంటే కవిత గారు చేసిన ఉద్యమ నేపథ్యం ఏంటిది? ఇలా తెలంగాణ సంస్కృతి పైన ధ్వంసం చేస్తుంటే, బోనాల పండుగ ప్రాణాలు తీస్తుంటే, బతుకమ్మ పండుగ బతుకు లేకుండా చేస్తున్నప్పుడు, సీమాంధ్రులు చేస్తున్నప్పుడు బతుకమ్మ ఔన్నత్యాన్ని, బోనాల సంబంధించిన ఒక ప్రాణాలను దీన్ని నిలబెట్టినటువంటి చరిత్ర కవిత గారిది. ఇవన్నీ చూసి ఒక ఉద్యమకారుడిగా నువ్వు ఎట్లా మాట్లాడావు? తర్వాత అడుగుతున్నాను రాజు గారు. శ్రీకాంత్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి, అంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత గారి ఎపిసోడ్ ముగిసినట్టేనా? ఆవిడ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని? సస్పెండ్ అయిన తర్వాత ముగిసినట్టే కదా మేడం, 100% ముగిసినట్టే. మేము మా ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా మేము రాజీనామా చేసినాం. మాకు భవిష్యత్ కార్యాచరణ మేధోమందనం చేస్తా ఉన్నాం. ఆగమేఘాల మీద ఇప్పుడు ఏదో చేయాలి, ఇప్పుడు ఏదో కావాలనేటువంటి ఆరాటం కానీ, పదవుల పైన వ్యామోహం కానీ ఇంకోటి కవిత గారికి ఏం లేదు. స్పష్టంగా కవిత గారు తెలంగాణ సమాజం కోసం ప్రజల యొక్క గొంతుగాయి, ధిక్కార స్వరమై, ప్రజా సమస్యలు, పీడిత ప్రజల పట్ల ఉంటూ మన పోరాట నేపథ్యాన్ని ముందుకు తీసుకుపోదాం అనుకున్నారు. అది పార్టీ రూపాయనే అవుతుందా, సంస్థాగతంగా మా నిర్మాణం చేపడుతూ రేపు రోజున ఈ తెలంగాణ జాగృతి కార్యకర్తలు బూత్ లెవెల్లో, గ్రామ స్థాయి లెవెల్లో బలోపేతం చేస్తూ, సంస్థాగత నిర్మాణం చేస్తూ, జాగృతి సంబంధించిన కార్యకర్తలు లేదా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా గెలవనంతటి స్థాయికి రేపు రోజున జాగృతి సంస్థాగత ఏర్పాట్లు కూడా చేయబోతున్నాం. అంటే కాంగ్రెస్ బీజేపీలు అంటున్నట్టు దీని వెనక అంటే ఇదంతా కుటుంబ కథా చిత్రం, వాళ్ళు ఆడుతున్న అందరు కలిసి ఆడుతున్న డ్రామాను, లేకపోతే కేసీఆర్ గారు వదిలిన బాణమే కవిత అని మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు. ఇవన్నీ నిజాలేనా? బాణాలు లేవు, బాణమతి లేదు మేడం. ఏముంటది మాకు వేరే ఆలోచన? మాకు ఏముంటుంది చెప్పు? అట్లాంటి ఆలోచనలు ఏమి కూడా లేవు. ఇలా మీకు ఒకటే చెప్తున్నా, మీకు ఈ కుట్ర జరిగిందంత ఒంటేరు ప్రతాపరెడ్డి గారు, ఇప్పుడు నాకు ఈ ఫోన్ లాక్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయ్యి, ఒంటేరు ప్రతాపరెడ్డి గారు మీ దగ్గర వీడియో ఒక్కసారి అయితే ఒంటేరు ప్రతాపరెడ్డి గారు మాట్లాడుతూ 2018 ఎలక్షన్లో కేసీఆర్ గారు ఓడించాలని చెప్పేసి స్వయంగా చెప్పి తను వారిని పురమాయించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు డబ్బు సంబంధించినటువంటి అన్ని కూడా ఇచ్చేసి పెట్టిల్లని చెప్పేసి మొన్న చెప్పడం జరిగింది. అతనికి ఒకసారి కష్టపడు, మా మామను ఓడించు, నీకేమన్నా కావాలంటే ఆర్థికంగా సాయం చేస్తా, మా మామ ఉంటే నా రాజకీయ జీవితం లేకుండా అయిపోతుంది, మా మామ మా కేటీఆర్ గారికి అభయెత్తున్నాడు, నా ఇజ్జత్ తీస్తున్నాడు, నేను తెలంగాణ కోసం 14 ఏళ్ళు కష్టపడ్డా, గ్లాసులు కడిగినా, ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఇవాళ చేతికి వచ్చినాక మా బావమర్దిని పెడుతున్నాడు ప్రతాప్, మా మామను కొడితే వాళ్ళ చరిత్ర బంద్ అయిపోతుంది, వాళ్ళ కుటుంబం ఇంటికి పోతుంది, నేను నీతో కలిసి పనిచేస్తా, నీకేమైనా కావాలా, నేను ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి హరీష్ రావు గారు అన్నోన్ ఫోన్ నంబర్ తోని నాకు ఫోన్ చేసిండు. ఈయనకు అటవేర అభివృద్ధి సంబంధించినటువంటి శాఖకు చైర్మన్గా ఇచ్చినటువంటి వ్యక్తి ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఎవరు కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేసిళ్ళు, ఎవరు కేసీఆర్ గారిని ఓడించాలని ప్రయత్నం చేసిళ్ళు, ఎవరు కేటీఆర్ గారిని కూడా గత ఎలక్షన్లో కూడా ఒక సందర్భంలో దగ్గర బంధువుతారు. ఇంకా ఆధారాలు చెప్పచ్చు, బై ఎపిసోడ్ వైజ్ వస్తారు మేడం. ఆ ఆధారాలు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉన్నాయి దీని వెనక. చాలా ఎందుకంటే మీరు లోతులుగా చూస్తున్నారు. కన్న కూతురుకు తెలియనటువంటి అంశాలు ఇంకొకరికి తెలుస్తుంది పార్టీలో ఉండబడేటువంటి వాళ్ళకి అనేది తప్పుముచ్చ. చాలా సూక్ష్మంగా జరిగినటువంటి కుట్రలు చాలా ఉన్నాయి. అవి 1 by 1 కవిత గారు కూడా రేపు రోజున బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో గౌతమ్ ప్రసాద్ గారు ఫైనల్గా మీరు చెప్పండి, కవిత గారు సరే తండ్రితో మాట్లాడలేదు, ఈవెన్ అన్న కూడా మాట్లాడలేదు. ఆవిడే చెప్పారు 103 రోజులైంది మా అన్న నాతో మాట్లాడక, రాఖీ కడతాను అని చెప్పి మెసేజ్ చేస్తే కూడా ఆయన నుంచి రిప్లై రాలేదు. పైగా ఇక్కడ లేరు కాబట్టి నేను కట్టలేకపోయాను అనే విషయం. అంటే అన్న చెల్లెల మధ్య గ్యాప్ వచ్చింది, తండ్రి కూతుళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది. ఇన్ని రోజుల గ్యాప్ వచ్చిన తర్వాత కూడా నాకు తెలిసి కేసీఆర్ గారి కూతురు అంటే ఎంత ఇష్టమో తెలుసు. అలాంటిది పిలిపించుకొని మాట్లాడలేని పరిస్థితుల్లో డైరెక్ట్గా సస్పెండ్ చేయడం వరకు వెళ్ళారు అంటే ఏం జరుగుతోంది పార్టీలో, ఇంట్లో మెయిన్గా అసలు ఎక్కడ వచ్చింది ఆవిడకి? ఎక్కడ అంటే కొంతమంది ఏమో ఏదో అవినీతి సొమ్ము పంచుకోవటంలో తేడా వచ్చింది కాబట్టి ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అన్నారు, కొంతమంది ఆస్తి పంపకాలు అంటున్నారు, కొంతమంది ముఖ్యమంత్రి పదవి అంటున్నారు, ఇలా రకరకాలుగా వస్తుంది కాబట్టి ఎక్కడ ఆవిడకి ప్రాబ్లం వచ్చింది? మేడం మేమైతే ఎటువంటి ఆరోపణ చేయట్లేదు. కవిత గారి ఎపిసోడ్ విషయంలో కవితమ్మ గారు ఏదైతే మా అధినేత ఆదేశాలని బట్టి ఈరోజు సస్పెన్షన్కి గురైంది. ఇప్పుడు మా పార్టీతో సంబంధం లేదు. ఈ సంబంధం లేని అంశాన్ని మేము దాన్ని తవ్వి తీసి కూడి మైనస్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆనాడు కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారమే తను ఎంపీ అయ్యారు. ఆనాడు కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారమే తను ఎమ్మెల్సీ అయ్యారు. ఆనాడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి, ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించారు. అటువంటి విషయాల్ని ఈరోజు మళ్ళీ ఏదో పురపచ్చాలు రాగానే దాన్ని ప్రధానంగా చేసి మాట్లాడాల్సిన అవసరం మాకేం లేదు. తన భవిష్యత్ రాజకీయాన్ని నిర్ణయించుకునేది, నిర్దేశించుకునేది పూర్తిగా తన చేతిలో ఉంది కాబట్టి
మా అధినేత గారి ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది కాబట్టి వాళ్ళు ఏమన్నా ఏం చేసినా అవి మా అధినేతకే వర్తిస్తాయి కాబట్టి ఇక ముందు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఏదైతే కవితక్క ఉందో వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ విషయాలలో మా పార్టీగా మేమైతే ఇప్పుడు తన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ ఇప్పటిదాకా కూడా మాట్లాడలేదు. మేము చాలా అంటే ఆమె వెనక్కి వస్తుందని మీకు ఇంకా కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది, అందుకే మీరు వీళ్ళు మాట్లాడలేదు అని చెప్తున్నారు. కానీ సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో హరీష్ గారి అభిమానులు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అభిమానులు నన్ను ట్రోల్ చేస్తున్నారు, మొదటి నుంచి కూడా నేను ఆ విషయంలో కూడా చాలా బాధపడుతున్న విషయం ఆవిడే స్వయంగా చెప్పారు కదా మేడం. ఆధారాలు లేకుండా ఆధారాలతో మాట్లాడి వాటిని బయటపెట్టి ఏదన్నా అధినేత దృష్టికి తీసుకుపోయి అక్కడ మాట్లాడి ఆ విషయాలలో ఏదన్నా ఉంటే పొరపచ్చాలుంటే మాట్లాడుకోవడము ఇటువంటి పార్టీలలో సర్వసాధారణంగా జరగాల్సిన ప్రక్రియ.